హాయ్, ఈరోజు మా ఇంట్లో సాంబార్ చేస్తున్నాను. ఈరోజు ఉగాది కాబట్టి చికెన్ చేసుకుంటారు. కాకపోతే మా ఇంట్లో మా బాబుకు బాగలేదు, జ్వరము. అందువల్ల ఈరోజు నేను సాంబార్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదిగో పప్పు 150 గ్రాములు నానేసుకున్నాను. సాంబార్లోకి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు 2 తీసుకున్నాను. టమాటాలు 3 తీసుకున్నాను. ఇదిగో ముల్లంగి తీసుకున్నాను. మునక్కాయలు తీసుకున్నాను. వంకాయలు, బెండకాయలు, దోసకాయ, ఇదిగో ఇంగువ పొడి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ముందుగా పప్పు గ్యాస్ వెలిగించుకుంటున్నాను. ముందు పప్పు నానబెట్టుకున్నాను. పప్పు ఉడకబెట్టుకున్నాము. తర్వాత కూరగాయలు రెడీ చేసుకున్నాం. ఇప్పుడు టమాటాలు శుభ్రంగా కడుక్కొని కోసుకుందాం. ఇట్లన్నిటిని దోసకాయ, ఎర్రగడ్డలు ఇవన్నీ టమాటా ముక్కలు కోసుకుందాము. టమాటా ముక్కలు కూడా పెద్దగా మరి సన్నగా కోసుకోకూడదు. సాంబార్ లేదు కాబట్టి కూరలకి అయితే సన్నంగా కోసుకోవచ్చు. మొన్న చేసిన చేపల పులుసు చాలామంది కామెంట్ చేశారు, మీరు అల్లం చేపల పులుసులో వేయరా అని. చేపల పులుసులో అల్లం పేస్టు వేయరు, కానీ కొన్ని ప్రాంతాల్లో అల్లం పేస్టు లేనిదే వాళ్ళు చేపల కూర చేయరు. కొన్ని ప్రాంతాల్లో కడప, కర్నూలు సైడు వేరుశనగ పప్పు వేయించి దాన్ని పౌడర్గా చేసి చేపల పులుసులు వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో మసాలా పెడతారు. కానీ నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అన్నప్పుడు దాంట్లో చింతపండు పులుసే ఉండాలి. చేపల పులుసు అంటే పుల్లగా ఉండాలి. అది మసాలా కాదు కదా. అందుకని నెల్లూరు చేపల పులుసు ఎందువల్ల ఫేమస్ అయిందంటే అందువల్లనే ఫేమస్ అయింది. మసాలా పెట్టకూడదు, అది చికెన్ కాదు కదా. అది పులుసు అంటే పులుసుగానే ఉండాలి అది. అందుకని నెల్లూరు చేపల పులుసుకి అంత ఫేమస్ అయింది. కొన్ని వంటలు కొన్ని ప్రాంతాలకి అట్లా ఇదైపోయాయి. ఇప్పుడు చూడండి, నెల్లూరు చేపల పులుసు, హైదరాబాద్ బిర్యానీ, చెన్నై సాంబారు, బందరు లడ్డు, కాకినాడ కాజా, ఇవన్నీ ఎందుకు ఫేమస్ అయ్యా ఉంటారు? అందరూ చేస్తారు, కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఫేమస్ అవుద్ది అనమాట. అంటే దాంట్లో మనం వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఆ టేస్ట్ వస్తుంది అనమాట. అంటే కొన్ని ప్రాంతాలలో మసాలా పెట్టి చేసుకుంటే అంతే, అక్కడ ఉండే జీవన విధానం అది. కొన్ని ప్రాంతాలు వేరుశనగ పప్పు వేస్తారు. కానీ నెల్లూరు చేపల పులుసు ఫేమస్ ఎందుకైందంటే నెల్లూరు చింతపండు పులుసుతో తయారు చేస్తారు, మసాలా వేయరు. అందుకని అంత టేస్ట్ వస్తుంది నెల్లూరు చేపల పులుసు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు దొరుకునింది. ఇప్పుడు ఎర్రగడ్డలు ఇవన్నీ ఎర్రగడ్డలు కూడా పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. 3 ముక్కలుగా కోయి త్వరగా. పప్పు ఉడకాలి, లోతా ఉంది పప్పు. దీని పేరు రాసదు ముల్లంగి. అన్నీ కోసేసుకున్నాను. ముల్లంగి, ఎర్రగడ్డలు ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు,
మునక్కాయ ముక్కలు, దోసకాయ కోసుకున్నాను, చింతపండు శుద్ధం కడిగి నానేసుకున్నాను. ఇప్పుడు వంకాయలు ఇప్పుడు కాదు లాస్ట్న కోసుకొని వేసుకున్నాము. ఇదిగో దోసకాయ ముక్కలు కూడా కోసుకున్నాను. ఇప్పుడు కొంతమంది నూనెలో కూడా వేయించుకుంటారు, కానీ నేను నూనెలో వేయించుకోలేదు. ఎర్రగడ్డ ముక్కలు వేసుకున్నాను. ఎర్రగడ్డ ముక్కలు పెద్దగా కోసుకోవాలి సాంబార్కి కాబట్టి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసా దాంట్లో. నేను పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసాను. బెండకాయ ముక్కలు కూడా వేసేసాను. ముల్లంగి ముక్కలు కూడా వేసేసాను. మునక్కాయ ముక్కలు కూడా వేసేసాను. దోసకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. సాంబారుదా పసుపు కూడా వేసుకున్నాను. పసుపు తగినంత పసుపు వేసుకున్నాను. ఒకే ఒక మాట కారం తగినంత. సాంబార్ కాబట్టి కూర కాదు కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను కాబట్టి వేసుకున్నాను. ఇప్పుడు ముక్కలకి కారం పసుపు పట్టేట్టుగా ఒకే ఒక మాట ఎదలోన దాగుంది మౌనంగా కలుపుకున్నాను. అన్ని ముక్కలు కలిపేసాను. వంకాయ ముక్కలు లాస్ట్ వేసుకున్నాం, ఎందుకంటే వంకాయ ముక్కలు గబాలు ఉడికిపోతాయి కాబట్టి లాస్ట్ వేసుకున్నాము. ఇప్పుడు పొర ముక్కలన్నీ కలిపేసాను. ఇప్పుడు ఇదిగో నానబెట్టుకున్నాం కదా చింతపండు కూడా పిసికి పోసేసుకున్నాము. కలుపు చేసుకున్నాను కదా చింతపండు పులుసు కూడా పోసేసుకున్నాను. అయిపోయింది. ఇప్పుడు కలుపు చేసేసుకోవాలి. అన్ని ముక్కలు వేసేసేసి దోసకాయ పులుసులో ఉడకదంటారు కానీ ఉడకతుంది. టైట్ చేసి చూడండి. ఉడకదని కొంతమంది నూనెలో వేసుకుంటారు కానీ ఉడకుతుంది. కలుపు చేసేసుకున్నాను కదా. ఇప్పుడు సాంబార్లోకి పొడి చేసుకోవద్దా మనం. సాంబార్ పౌడర్ వేసుకున్నాము. సాంబార్ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా మేడం. ఉంటుంది, అది రుచి ఉండదు. మనం స్వయంగా చేసుకునేది కమ్మంగా ఉంటుంది. సాంబారు రుచి ఇచ్చాలంటే మనం స్వయంగా ఇంట్లో చేసుకుంటే సాంబారు బాగా రుచిగా ఉంటుంది. అందుకని నేను ఎప్పుడైనా సాంబార్ చేసుకోవాలంటే స్వయంగా నేను ఇంట్లో చేసుకుంటాను పొడి సాంబార్లోకి. ఎందుకంటే సాంబార్ పొడి ప్యాకెట్లో ఉన్నాయి కానీ రుచి ఇచ్చదు. అందుకని మన స్వయంగా చేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇదిగో పచ్చెనపప్పు తీసుకున్నాను. జీలకర్ర కూడా వేసేసుకున్నాము. సాంబార్లోకి చేసేది మనం స్వయంగా చేసుకుని జీలకర్ర వేసుకున్నాను. మిరియాలు తగినంత మిరియాలు వేసుకున్నాను. మిరియాలు రుచి ఇచ్చేది. ధనియాలు వేసుకున్నాను. ఇప్పుడు ఈ బాగా వేపుకొని
అంటే నూనె కాదు, నూనె పోయిపోకుండా పచ్చిగానే వేసి వేపుకొని వాడ్చుకొని పొడి చేసుకున్నాం. రెడీ. పప్పు సాంబార్లోకి పప్పు పెట్టుకున్నాం కదా, ఇదిగో పప్పు మెత్తంగా ఉడికిపోయింది. దించి పెట్టేసుకున్నాము. ఇప్పుడు దించి పెట్టేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాను, దబర పెట్టుకున్నాను. ఇప్పుడు పొడికి చెప్పాను కదా, సాంబారు పొడికి పొడికి వేయించుకుంటున్నాను. వేసుకున్నాను. ఇప్పుడు దారులుగా వేపేసుకున్నాను. దీన్ని పొడి చేసేసుకున్నాము. మళ్ళీ బాండ్లో పెట్టుకున్నాను. నూనె పోసుకున్నాను. ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేగిపోయినాయి. ఎర్రగడ్డ ముక్కలు వేసుకున్నాను. ఎర్రగా వచ్చేసినాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు వేగిపోయినాయి. ఎర్రగా వచ్చిన దాకా నేను ఇప్పుడు కలుపు చేసుకున్నాం కదా, పులుసు పోసేసుకున్నాం. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి ఉడకబెడ. తమ్మగాకు కారు అట్టున్నా తుమ్మితే నేను దొమ్మలాక అదేనా అమ్మా, కారు తగ్గలేదమ్మా. నేను దొమ్మలాక గమ్ముగా ఉండేదే. నువ్వంట నువ్వు ఎడంగున్నావయ్యా, నేను పొయ్యి కాడ ఉన్నానా. తిరగబోసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఉడకడిద్దాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. అన్ని ముక్కలు వేసేసాం కదా, చెప్పాం కదా లాస్ట్న వంకాయ ముక్కలు వేసుకుందామని. ఇప్పుడు తెల్లతుంది కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి వంకాయ ముక్కలు. బాగా ఉడకనిచ్చి ఇప్పుడు వేసుకోవాలి. ఇదిగో వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇక సాంబార్లోకి దీంట్లోకి పప్పు వేయించుకుందాము. ఇప్పుడు మా వంకాయ ముక్కలు కూడా వేసేసాను. ఇప్పుడు వేయించుకుందాము. పప్పు వేయించుకుందాం. అట్లా మెత్తగా వేయించుకుందాం. పెట్టుకుందాము ఉడికే లోపల. ఇదిగో హాయ్ ఫ్రెండ్స్, ముక్కలు సాంబార్ ముక్కలు కోసుకున్నాం కదా, ముక్కలు బాగా ఉడికిపోయినాయి. చూడు ఎంత బాగా మొత్తంగా ఉడికిపోయినాయో. ఇప్పుడు ఉడికిపోయింది కదా, పప్పు రుబ్బు పెట్టుకున్నాను. పప్పు పోసుకుందాం. పప్పు పోసేసుకున్నాను. ఇప్పుడు బాగా ఉడకనిద్దాము. ఇప్పుడు ఉడికిపోయినాయి కదా, బాగా పప్పు కూడా పోసేసాను. పప్పు కూడా ఉడికిపోయింది. ఇదిగో బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇంగో పొడి కూడా వేసుకుంటున్నాను. ఇంగో పొడి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు
నేను చెప్పాను కదా మన ఇంట్లో తయారు చేసుకున్న పొడి. ఇప్పుడు పొడి కూడా వేసేసుకుంటున్నాను. ఇది గడ్డ కట్టద్దు కాబట్టి శనగపొడి వేస్తున్నా, పచ్చెనగపప్పు వేస్తున్నాం కాబట్టి కలిపెట్టుకుంటా వేసుకోవాలి. సరిపోద్ది. 2 స్పూన్లు వేసాను పొడి. బాగా కలిపెట్టుకోవాలి. సాంబారు భలే వాసన వస్తుంది. మన ఇంట్లో పొడి కాబట్టి అంత గమ్మటిస్తుంది. మన ఇంట్లో పొడి చేసుకుంటే అంత వాసన వచ్చేది. అంగట్లో పొడి ఇస్తుంది, వాసన ఉండదు. ఇప్పుడు ఉడికిపోయింది కదా, బాగా ఉడికిపోయింది కదా. మా అన్ని ముక్కలన్నీ ఉడికిపోయినాయి. పొడిగాడు వేసేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్న కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకుంటా. అంతే, గుమ్మగుమ్మలాడే సాంబార్ రెడీ.